హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వాల్. నేను మీ సందీప్. 4th వీక్ నామినేషన్స్. సో నిన్న జరిగిన ఎపిసోడ్ నామినేషన్స్ ఎట్లా అనిపించినాయి కామెంట్ చేయండి. ఫస్ట్ పెద్ద ఏదో రచ్చ పంచాయతీ భయంకరంగా ఇదైద్ది, పాయింట్ టు పాయింట్ బిభత్సంగా మాట్లాడుకుంటారు అనుకున్నా కానీ పాయింట్ టు పాయింట్ లేదు, అంత పత్యాపరం సోది ఎక్కువ ఉంది. సో మీకేమనిపించింది? నామినేషన్స్ అన్నీ జరిగాయి కదా, ఎవరెవరు నామినేట్ అయ్యారు. ఇప్పుడు సోనియా, నబీల్, యష్మి, మణికంఠ. సో వీళ్ళ విషయంలో వీళ్ళు వేసుకున్న నామినేట్ ఆదిత్య ఓం. సో వీళ్ళ విషయంలో వీళ్ళ పాయింట్స్ ఏ విధంగా అనిపించినా కామెంట్ చేసేయండి. అండ్ ఎవరు వెళ్ళిపోవాలో ఫస్ట్ అది కామెంట్ చేసేయండి. వీడు వద్దురా నాయన, వీళ్ళు వద్దురా నాయన, ఒక చిరాకు దుంపిస్తున్నారని ఎవరు మీకు అనిపిస్తే వాళ్ళదైతే కామెంట్ చేసేయండి. అండ్ నామినేషన్ విషయానికి వస్తే సో ఫస్ట్ నుంచి వెళ్దాం అనమాట. ఎవరు పాయింట్స్ బాగున్నాయా లేదా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆదిత్య ఓం గారు అయితే పృథ్వీని అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేసిన. అండ్ పృథ్వీని నామినేట్ ఎవరు చేసినా కూడా ఒకటే రీజన్ ఉంటుంది, అగ్రెషన్, మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. సో అదే పాయింట్ మీద నామినేట్ చేసినమాట. అండ్ అఫ్కోర్స్ పృథ్వీ కూడా అంతే తోపు లెక్క ఫీల్ అయిపోతారు అనమాట. ఇంకా నేనే తోపు, నేనే తురుము, నన్ను ఎవడు ఆపేటోడు లేడు సో అన్న ఫీలింగ్లోనే ఉంటాడు. బయటికి వెళ్తే తెలుస్తుంది అనమాట అసలు కథ ఏందనేది. అండ్ సోనియా మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు సామి. నిజంగా ఏమంటారు, ఆడపులి, ఆ పులి, ఈ పులి అని కానీ ఏం లేదు, ఈకంతా కూడా లేదు గేమ్ ఆడ. సోది మాటలు తప్పితే మాట్లాడే విషయానికి వచ్చేటప్పుడు సూపర్గా మాట్లాడొద్దు, అసలు ఇచ్చి పడేస్తే మస్తు మాట్లాడొద్దు. కానీ గేమ్ విషయానికి వచ్చేవారికి మాత్రం ఆమె మాట్లాడి ఆమె చెప్పినంత అంటే తోపు లెక్క చెప్పుద్ది, నేను అట్లా ఇట్లా అని. అదైతే గేమ్లో ఎక్కడ కూడా కనిపించలేదు. స్టిల్ ఇప్పటికీ గేమ్లో సోనియా తోపు అన్న గేమ్ ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఆడిన ఏ గేమ్లో కూడా ఆమె అంత ప్రవర్తించలేదు, అంత చేయలేదు, అంత చూపించలేదు. సో నాకైతే గేమ్ పరంగా అయితే సోనియా ఇంతవరకు అయితే చూపించలేదు, నాకు నచ్చలేదు గేమ్ పరంగా. అండ్ మాటల పరంగా కూడా కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది తప్పితే అంత ఏదో పాయింట్ పిన్ ఒక మనిషిని అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, బట్ మాట్లాడే విధానం వేరే ఉంటుంది, మనిషిని తీసేసి మాట్లాడే విధానం వేరే ఉంటుంది. సో సోనియా మాట్లాడితే ఆ మనిషిని తీసేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది, అది బాగా చిరాకు తెప్పిస్తుంది అనమాట. మరి ఒకవేళ సోనియాని పంపించాలనుకుంటే పంపించేసాడు, ఊరికి చిరాకు దుంపుద్ది. సోనియా అనగానే ఊరికొస్తారు పృథ్వీ, నిఖిల్ ఇద్దరు. ఇది ఒక పెద్ద బ్యాచ్ అయిపోయింది ఇది. అంటే లైక్ మరి పోయిన సీజన్లో స్పై బ్యాచ్ లాగైతే కాదు, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది స్పై బ్యాచ్లో. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ గొడవలు వస్తే ఖచ్చితంగా కొట్టుకుంటారు. సో వాళ్ళకి ఆ క్లారిటీ లేదు, ఏదో కలిసి ఉంటున్నాం అంటే కలిసి ఉంటున్నాం, సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం అనమాట. అట్లా ఉంది, అంత మించి ఏం లేదు. అంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందిలే. పృథ్వీ మైండ్ కంటే ఎక్కువ బాడీని ఎక్కువ యూజ్ చేస్తాడు, మైండ్ చాలా తక్కువ. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అనమాట. అట్లా అది సంగతి. అండ్ నైనిక గేమ్ పరంగా అయినా మాటల పరంగా అయినా షీస్ గుడ్. తన వరకు తన గేమ్ వరకు మ్యాక్సిమం తను బాగానే ఆడుద్ది, బాగానే ఎఫర్ట్ పెడుద్ది. బట్ కాకపోతే కొంచెం లో అయింది అన్నది మాత్రం నిజం. ఎగ్ టాస్క్లో లో అయింది అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో అది 100% ఎందుకంటే నామినేషన్లో ఉంది కాబట్టి కొంచెం ఆ భయం వచ్చినట్టుంది. సో అందుకని కొంచెం లో అయితే అయింది, బట్ పుంజుకుంటుంది. నైనిక హౌస్లో ఉండాలి, పుంజుకుంటుంది ఖచ్చితంగా. అయితే మనీని అండ్ ఆదిత్య ఓంని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది అనమాట. సో మనీని ఎవరు నామినేట్ చేసినా ఒకటే, ఉంటాడు ఒక్కసారి బాంబు పేలుస్తాడని. సో అంటే తన నేచరే అట్లా ఉందనుకోండి. బట్ కాకపోతే నేర్చుకుంటుండు, మారుతుండు, కొద్దిగా కొంచెం టైం ఇస్తే థింక్ బెటర్ అవుతాడు. సో మంచి పర్సనే. కాకపోతే ఏంటంటే తను ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, తను పెరిగిన విధానం, ఆలోచించే విధానం, మనిషిని అర్థం చేసుకునే విధానం, సో అవన్నీ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నుంచి మెల్లమెల్లగా చేంజ్ అవుతున్నాడు. బట్ కొన్ని విషయాల్లో మాత్రం క్లియర్గా మాట్లాడదాం అనుకుంటాడు కానీ అక్కడ వేరే విధంగా వెళ్ళిపోద్ది అనమాట. సో అక్కడ అదే. అండ్ ఫిజికల్గా ఈరోజు బాగా ట్రిగ్గర్ చేశారు పాపం. యష్మి కూడా చాలా ట్రిగ్గర్ చేసింది. ఫిజికల్గా నువ్వు అంత స్ట్రాంగ్ లేవు, మెంటల్గా కూడా నువ్వు అంత స్ట్రాంగ్ లేదు, ఎమోషనల్గా కూడా నువ్వు స్ట్రాంగ్ లేవని. సో ఇద్దరికి బాగా అసలు పడకుండా అయిపోయింది. లెట్స్ సీ ముందు ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్యలో. ఆదిత్య ఓం అన్నట్టు ఇక ఆయన నుంచి అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన ఆదిత్య ఓం గారి నుంచి గేమ్ అంతకు మించి ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సో ఆయన ఉన్న పరిధిలో ఆయన ఉన్న ఎఫర్ట్ అయితే ఆయన ఇస్తున్నాడు, ఇంకంతే. అంతకుమించి అంటే ఇష్యూ దానికి వెళ్ళకూడదు, మరీ అగ్రెషన్లో పోకూడదు, ఉన్న దాంట్లో ఆడుకోవాలి, రూల్ ప్రకారం ఆడాలి, ఉండాలి పద్ధతిగా అన్న భావనలోనే ఉన్నాడు.
సో మరీ అగ్రెసివ్గా అట్లా ఆయన చేయలేడు. సో అదే ఆయన నేచర్. ఇంకా ఆయన గేమ్ అట్లే ఉంటుంది. మీకు నచ్చితే ఉంచండి, లేదంటే ఓన్లీ వేయకుండా బయటికి పంపించేసేయండి ఇంకా ఆదిత్య ఓంని అంతే. అండ్ నబీల్ సోనియా ఎన్ని రోజులు అయింది అయ్యా. నబీల్ పాపం ఫస్ట్ కానీ చూస్తున్నాను. నబీల్ ఒక్కసారైనా కనపడతాడా, ఒక్కసారైనా గేమ్లో ఇన్వాల్వ్ అవుతాడా, ఒక్కసారైనా టాస్క్లో గట్టిగా మాట్లాడతాడా. సో పాయింట్ మీద మాట్లాడకపోయినా ఆ తర్వాత విషయం. కానీ సోనియా వర్సెస్ నబీల్ వీళ్ళిద్దరి ఓటింగ్లో మాత్రం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం ఇరిటేట్ తెప్పించింది అన్నమాట సోనియాకి. సో మనోడు అంటే మ్యాక్సిమం సోనియా అందరికీ ఇరిటేట్ తెప్పిస్తుంది, బట్ మనోడు సోనియాకి ఇరిటేట్ తెప్పించిండు అని కొంచెం పుంజుకుండా అనమాట. సో ఈ టాపిక్లో మాత్రం ఐ అప్రిషియేట్ యూ. సరే నువ్వు సంచాలకుగా అంటే పాపం మ్యాక్సిమం ట్రై చేసినలే, కానీ కొంచెం ఏదో వాళ్ళ టీం ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది కదా. సో అది కొంచెం కనపడింది అక్కడ. అంటే మీన్స్ ఎగ్స్ బుట్టలో లేదు, బట్ పక్కన వేసుకోవచ్చు అనేది. బట్ అపార్ట్ దట్ గేమ్ పరంగా సంచాలక పరంగా ఎక్కడా కూడా బయాస్డ్గా అయితే ఉండలేదు. సో మ్యాక్సిమం నీట్గానే ఆడిండు గేమ్. అండ్ సోనియాతో జరిగిన కన్వర్జేషన్ మాత్రం టూ మచ్ హైలైట్ అనమాట. అండ్ పిచ్చెక్కిచ్చిండి అనుకోండి. బాగా నచ్చింది నాకు, చాలా బాగా నచ్చింది. అంటే సోనియా ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఓవర్ యాక్షన్కి సరిగ్గా పడింది అనిపించింది నాకైతే. ఇట్లే ఉండాలి, లేకపోతే ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన అనగా తోకలు 2 వచ్చేస్తాయి వెనకంగా. అంటే అఫ్కోర్స్ వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడారు, బట్ కాకపోతే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు. సో అది కొంచెం, బట్ ఏదేమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈరోజు నబీల్. ఈ యొక్క పర్ఫార్మెన్స్తో నబీల్కి ఖచ్చితంగా ఓట్లు పడతాయి, 100కి 100% ఓట్లు పడతాయి నబీల్కి. అండ్ పృథ్వీ సేమ్. ఇంకా తెలుసు కదా గ్రూప్ గేమ్. వీళ్ళు నామినేట్ చేసారు, వీళ్ళు నామినేట్ చేసారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే శక్తి టీం కాంతాల టీం అంటే ఇప్పుడు అది లేదనుకో, నిఖిల్ క్లాన్లో ఉన్నవారు ఎవరు వాళ్ళు నామినేట్ చేసుకోలేదు. వాళ్ళు ఎంతసేపు ఆపోజిట్ వాళ్ళనే నామినేట్ చేశారు. దరిద్రం ఏంటంటే వాళ్ళనే నామినేట్ చేసుకుంటారు అక్కడ. అంటే వాళ్ళు అంటే ఓన్లీ ఆదిత్య అండ్ మణికంఠ. అసలు ఇక్కడ గ్రూప్స్ ఎట్లున్నాయంటే మొత్తం 3 గ్రూపులు లెక్క డివైడ్ అయినాయి. ఒక గ్రూప్ ఏమో సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్. అండ్ ఇంకొక గ్రూప్ ఏమో సీత, విష్ణుప్రియ, నైనిక. అండ్ ఇంకొక గ్రూప్ ఏమో ఇంకా అది గ్రూప్ కాదులే, ప్రేరణ అండ్ యష్మి. సో వాళ్ళిద్దరు. ఇక్కడ ఇండివిజువల్గా ఉండేది ఎవరయ్యా అంటే పాపం అటు ఇటుగా పోయి నబీల్ ఇండివిజువల్ అవుతాడు, ఆదిత్య ఓమన్న ఎందరితో ఉన్నా కూడా ఇండివిజువలే. అండ్ మణికంఠ వాడిని ఇంకా అందరూ ఇండివిజువల్గానే చూస్తారు. సో ఇక్కడ కూడా క్లాను మన నిఖిల్ క్లాన్ కొంచెం హెవీ, 3 గ్రూప్ కాబట్టి అది కొంచెం ఎక్కువ ఉంది. అండ్ తర్వాత సీత, విష్ణుప్రియ, నైనిక వీళ్ళది ఒక క్లాన్ అనమాట, వీళ్ళిద్దరిది ఒక క్లాన్. సో ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఈ 3 ఉండరా. ఇప్పుడు ఒకవేళ నిఖిల్కి అవకాశం వచ్చినా పోయి అటే వేస్తాడు. సో ఇప్పుడు సోనియా అండ్ పృథ్వీ నబీల్కి వేస్తారు, ఎందుకంటే నబీల్ వీళ్ళకి వేసింది కాబట్టి వీళ్ళు నబీల్కి వేయాలి. అండ్ సీత, విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇక్కడ ఇదే జరుగుద్ది అన్నమాట. విష్ణుప్రియ ఎంతసేపు ప్రేరణ, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ వేయాలి కదా. విష్ణుప్రియకి సరిగ్గా పాయింట్సే ఉండవు, మాట్లాడడానికి ఒక రీజనే ఉండదు. ఏదో ఒకటి ఆమె వేసింది నేను వేయాలని వేసి తప్పితే రీజన్ అసలు ఉండదు. అది కొంచెం చూసుకోవాలి. విష్ణుప్రియ కొంచెం మంచి పాయింట్ మీద మాట్లాడితే బాగుంటుంది, సోది మాట్లాడితే వేస్ట్ అనమాట, అది నచ్చలేదు. అండ్ ప్రేరణ సేమ్ మణికంఠ, మళ్ళీ నైనిక కొంచెం లో అయిందని వేసింది. సో అది ఓకే. సోనియా మళ్ళీ నబీల్ని కామన్, ఎందుకంటే మనోడు అంత రచ్చ చేసినాక మళ్ళీ సోనియా ఈయనకి వేయకపోతే మళ్ళీ అస్సలు బాగుండదు, ఈగోలు హట్ అవుతాయి అనమాట. సో అందుకని సోనియా వేసింది. సేమ్ అదే సంచాలకుగా ఫెయిల్, రియల్ కాదు, ఫేక్, నువ్వు ఒరిజినల్ బయటికి రావాలి. మరి ఈమెంత ఒరిజినల్ ఉంటుందో మనకైతే తెలుస్తలేదు, మరి ఈమె అంత తోపుగా ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో సోనియాతో పోలిస్తే నబీల్ చాలా బెటర్, నా ఫీలింగ్ అయితే చాలా 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 బెటర్ నబీల్. సోనియా ఎంతసేపున పృథ్వీని, నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, అంటే వాళ్ళు కూడా గొర్రెబిడ్డలే, ఆ పృథ్వీ కూడా గొర్రెబిడ్డే. సోనియా ఏం చెప్తే దానికి సై అంటాడు, ఎవరేం చెప్పినా అట్లా వింటూ ఉంటాడు అన్నమాట. అండ్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏం లేవు, అదే సోది ముచ్చట్లు, ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంది. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం విషయంలో సోనియా మాట్లాడింది నాకు చాలా కోపం వచ్చింది. అదే అంటే మరి అంత ఓవర్ యాటిట్యూడ్, అంత ఓవర్గా మాట్లాడి తీసేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి యష్మితో రైట్, అది లాస్ట్లో మాట్లాడుకుందాం, యష్మితో జరిగిన కన్వర్జేషన్ కూడా. అండ్ మణికంఠ వచ్చేసి పృథ్వీని అండ్ ఆదిత్య ఓంని, లైక్ ఆదిత్య ఓం నువ్వు బొమ్మలు ఫాదర్ లెక్క ప్రతిదీ చెప్పాలని అనుకోకు. సో నేను వినేవారికి అది కూడా నిజమేలే, ఎందుకంటే ఎవరికి ఏ అడ్వైజ్ ఇవ్వకూడదు అబ్బాయి, ఎవరికి ఏ అడ్వైజ్ ఇచ్చినా వాళ్ళకి నచ్చదు. వాడంతా వాడు తెలుసుకోవాలి, మనం చెప్తే వినే రోజులు కావు ఇది. వాడే గోతులో పడాలి, వాడే బయటికి రావాలి, వాడికే అనుభవంతో వాడు నేర్చుకోవాలి, అంతే. వదిలేయాలి, వాడే నేర్చుకుంటాడు, ఒకరోజు మారుతాడు అంతే.
పృథ్వీని సేమ్ అదే ఫిజికల్ ఎగ్ టాస్క్లో వచ్చింది కదా, దాని గురించి నామినేట్ చేసిండు. కాకపోతే ప్రతి ఒక్కరు ఫిజికల్గా వీక్ అని ఒక మనిషిని అట్లా ఫిజికల్గా వీక్ అని అన్నిసార్లు అనడం కూడా కరెక్ట్, ఎందుకంటే మళ్ళీ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. సో మెంటల్గా ఆలోచిస్తూ ఉంటారు. అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు ప్రతిసారి అదే మాట అనడం. సో బట్ ఏదో ఒక పాయింట్ చెప్పాలి కాబట్టి ఇంకా ఆ పాయింట్స్ చెప్పారు అట్లా అది జరిగింది. అండ్ నెక్స్ట్ సీత ప్రేరణని అండ్ మణికంఠని నామినేట్ చేసింది. సేమ్ పాయింట్స్ సేమ్ సోది. యష్మి మళ్ళీ మణికంఠని చెప్పింది కదా, యష్మి నామినేషన్ ఉన్నంత వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటా, నాకు నీ మీద నువ్వు నన్ను బాగా హర్ట్ చేసావు, నేను బాగా హర్ట్ అయిపోయాను కాబట్టి నాకు అది నచ్చలేదు, ప్రతి నామినేషన్లో నువ్వు ఉంటూనే ఉంటావు అని తను చెప్పినట్టే చేసేస్తుంది. సోనియాని 100% యష్మి రైట్, కరెక్ట్, పక్క. ఏమన్నది మాట్లాడేటప్పుడు మాట్లాడుతావు, డిబేట్కి వచ్చేవారికి నేను తోపు తురుమంటావు, కానీ గేమ్కి వచ్చేవారికి నువ్వు భయపడతావు, నువ్వు వాడవు, నీకు అంత సీన్ లేదు అని ఏదైతే చెప్పిందో అది 100% రైట్. కాకపోతే మరి ఈమెమని తెలుసు అప్పుడు. సో నేను కూడా పృథ్వీ కంటే చాలా అగ్రెసివ్, నేను వస్తే ఎవరిని ఏడగొడతానో కుమ్ముతానో అది అంటే ఫస్ట్ రావాలి కదా, నువ్వు ఫస్ట్ వచ్చి ఆడి నువ్వు ఎంత కుమ్ముతావో చూపి, అంతేగాని నువ్వు చూపించకుండా నేను ముందే నీ ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మాటలు నేను కూడా చెప్తాను, 100 చెప్తా మాటలు. సో ఆ మాటలు నిజమైతే సో వాళ్ళ ఇద్దరు ప్రేరణ, యష్మి, సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ ఆడుతారు, కానీ నువ్వు ఎక్కడ కూడా ఆట ఆడింది లేదు. నైన్కైతే లో ఉంది, లైట్ వదిలేయని పక్క పెడితే, నువ్వు లో లేవు కదా, నువ్వు తోపు కదా, నువ్వు తురుము కదా, మరి నువ్వు ఆడాలి కదా, నువ్వు వచ్చి ఇచ్చి పడేయాలి కదా. ఆ గుడ్ల కాడ కూడా గుళ్ళు కాపాడుకునే ప్రాసెస్ ఎంతసేపు ఉన్న పృథ్వీని వెళ్ళరా నువ్వు పోరా ఇట్లా వాడిని రెచ్చగొట్టేది తప్పితే నువ్వు గేమ్ ఆడింది ఒక్కసారి ఏమో వచ్చింది, ప్రేరణని లాగి అటు గుంజింది అండ్ తర్వాత ఎగ్స్ దగ్గరికి వెళ్ళింది, అంతే 2 times ఏమో వచ్చింది. అంతకు మించి ఆ ఎగ్ టాస్క్లో సోనియా పర్ఫార్మెన్స్ 0. నాకు అంతకుమించి ఎక్కువ కనపడలేదు, ఎంతసేపు ఎగేయడం ముందుకు దోయడం కనపడింది తప్పితే ఆమె గేమ్ కనపడలేదు. సో అది యష్మి చెప్పిన పాయింట్ 100% రైట్. గేమ్ ఆడాలి, మాటల్లో చూపించడం కాదు, మాటలు చూపించాలి, మాటలతో పాటు గేమ్ కూడా చూపించాలి. ఆ గేమ్ చూపించినప్పుడే నువ్వేదైనా అర్థమవుతుంది. ఈ మాటలు డిఫెండ్ చేయడము, ఆ మనిషిని తీసేసినట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనమాట. సో ఓవరాల్గా జరిగిన నామినేషన్ ఇది ఈ పత్యాపారం సోది జరిగింది. ఇట్లా హైలైట్ ఏంటంటే నిఖిల్. సో మొత్తం ఓవరాల్గా అయిపోయాక నామినేషన్లో ఉన్నది ఎవరు? పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నిఖిల్, ప్రేరణ. సో నిఖిల్కి ఒక అవకాశం ఇచ్చిందన్నమాట. నువ్వు చీఫ్ కాబట్టి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉందనగానే ఎమ్మట కెమెరా ఎటు వెళ్ళింది? మనోడి దగ్గరికి, పృథ్వీ దగ్గరికి అండ్ సోనియా దగ్గరికి, వీళ్ళిద్దరి దగ్గరికి కెమెరా వెళ్ళింది. బట్ నిఖిల్ చాలా తెలివిగా ఆలోచించాడు. 100% ఆల్రెడీ రెడ్ ఎగ్ ఇచ్చిన విషయంలోనే మనోడు నెగిటివ్ అయిపోయాడు. మళ్ళీ కనుక ఇప్పుడు సోనియాని కనుక పృథ్వీని కనుక సేవ్ చేస్తుంటే ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అంటారని, సో ఆ సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నైనికం చేసిండే తప్పితే, సో ఆయన మనసులో సేవ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని సేవ్ చేయాలని ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే బయట చూసే ఆడియన్స్ పరంగా సో ఇప్పుడు వీళ్ళని సేవ్ చేస్తే నేనే నెగిటివ్ అవుతాను నాకు అర్థమయ్యి నైనికని సేవ్ చేసిన, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే మనోడు కూడా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి కాబట్టి నైనికని సేవ్ చేసినమాట. సో ఓవరాల్గా నైనిక సేవ్ అయిపోయాక ఉన్నది పృథ్వీ, ఆదిత్య, మణి, సోనియా, నిఖిల్, ప్రేరణ. సో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అండ్ నేనైతే సో ఒక 3 members చెప్తా, ఆ 3 members ఎవరైనా ఎలా కొట్టేసేయండి, ఇక నో ప్రాబ్లం. 1 ఆదిత్య ఓం, అండ్ 2 పృథ్వీ, 3 సోనియా. ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసేయండి. నాకైతే నచ్చట్లేదు. ఈ ముగ్గురులో ఎవరిని ఎలిమినేట్ చేసినా సో ఆదిత్య ఓం వెళ్ళిపోతే ఒకలా ఉంటుంది, పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతే ఇంకో రేంజ్లో ఉంటుంది. సో ఆలోచించుకొని ఓటేసి కావాల్సిన ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలనేది ఆలోచించుకోండి. దట్స్ ఇట్ గాయస్. ఇది మన నామినేషన్స్ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి బిగ్ బాస్ హౌస్ గురించి అండ్ నామినేషన్స్ గురించి. సో వీడియో నచ్చొద్దు అనుకోండి కోర్స్. అబ్బా మరి అంత నువ్వు కూడా సోనియా లెక్క మాట్లాడకంట, సరేలే. సో అది మ్యాటర్. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.